దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు, జీవించమన్నాడు, మరొక రోజును మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించిన ప్రతి రోజును కూడా మనం ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుడు నిజంగా కోరుకుంటుంది ఏంటంటే మన నుంచి సంతోషంగా దేవునిని స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయనతో కలిసి మనం ఆనందించే వారముగా ఉండాలని దేవుడు మనకు ఆయుష్నిస్తున్నాడు. ఒక రోజు గడిచి మరొక రోజులోనికి మనం అడుగు పెడుతున్నాము అంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టే మనము ఒక్కొక్క రోజును కూడా మన జీవితాలలో అనుభవిస్తూ ఉన్నాం. అయితే ఆయన ఇచ్చినటువంటి ఆ ఒక్కొక్క రోజును మనం ఏ విధంగా గడుపుతున్నాం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. దేవుడైతే అన్ని భయాల నుంచి మనల్ని విడిపించాలని, ఏది కూడా మిమ్మల్ని ఏమీ చేయదు, మీరు భయపడవలసిన అవసరం లేదు అని దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నా కూడా మనుషులుగా ఉన్న మనం ఏం చేస్తున్నామంటే మనకు మనమే ఎన్నో భయాలను మన మీదకి తెచ్చుకునేలాగా ఎన్నో భయాలతో జీవితాలను వెళ్ళదీస్తూ ఉన్నాం. దేవుడు ఎంత సహకారిగా ఉన్నా, ఎన్నిసార్లు మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉన్నా, ధైర్యపరుస్తూ ఉన్నా, సందర్భము మన మీదకు వచ్చినప్పుడు మనము మోయలేము దీనిని, లేదా మనము చేయలేము దీనిని, ఇది మన వల్ల కాదు అనే ఒక భయము మనల్ని వెంటాడుతూ ఉంది. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు, ఏ భయము మా జీవితంలో లేదు, ఏ భయాలు లేకుండా మేము నిర్భయంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాం అన్న వాళ్ళు ఉంటే చేయొద్దండి. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలైన వారి వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక భయము చేతే జీవిస్తూ ఉన్నాడు. భయము ఆధీనంలోనికి వెళ్ళి భయపడుతూ జీవిస్తూ ఉన్నాడు. ఆ భయాలు ఎలాంటివో నాకు తెలియదు. చదువుల్లో భయమా పిల్లలకి, ఉద్యోగంలో భయమా పెద్దవాళ్ళకి, కుటుంబంలో భయాలా, అప్పులు భయాలా, అనారోగ్యం ఉందని, ఆరోగ్యం లేదని, అనారోగ్యాన్ని బట్టి భయమా, మానసికంగా కృంగిపోతున్నావా, ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు? నీ పిల్లలు మాట వింటలేదని భయమా, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అనే భయమా, నీ భర్త ఏంటి ఇలా అయిపోయాడు, భర్త మారడా, ఆయన బ్రతుకు ఇంతేనా, ఆయన జీవితంలో మార్పు రాదా, ఈ అంతకాలం నేను ఈ శ్రమలు అనుభవించాలని భయపడుతూ ఉన్నావా? నువ్వు ఏ భయాల్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. భయపడవలసిన అవసరం లేదు అని. ఎందుకంటే ఎంతకాలము మీరు దేవుని యొద్దకు ఒకవేళ వచ్చినా, దేవుణ్ణి మీరు నమ్మినా, దేవుని హస్తాన్ని మీరు పట్టుకున్నారు, దేవుని చేతిని మీరు పట్టుకుని నడుస్తున్నారు. దేవుడు నాకు కావాలి అని ఆయన నమ్మి ఆయన చేయి పట్టుకుని మీరు నడుస్తూ ఉన్నారు. మీరు ఆయన చేయి పట్టుకుని నడిచినంత కాలం శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మీరు చేయి పట్టుకుని నడుస్తూ ఉంటే, ఈదురు గాలి మీ మీదకు వస్తున్నప్పుడు, ఎత్తు పల్లాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు పట్టుకున్న ఈ చెయ్యి, ఈ శక్తి, మీ శక్తి ఎంతవరకు ఆ సమస్యల గుండా దాటి వెళ్ళే వరకు కూడా పట్టుకునే ఉంటుంది. మీరు ఒక చెయ్యి పట్టుకుని వెళ్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ తండ్రి చెయ్యి మీరు పట్టుకుని ప్రయాణం చేస్తూ ఉన్నారనుకోండి, ఒక బండి మీద వెళ్తున్నారనుకోండి, మీరు చెయ్యి పట్టుకున్నారు మీ తండ్రిది. గతుకులు వచ్చినప్పుడు, అటు ఇటు ఎత్తు పొలాలు వచ్చినప్పుడు, లోతుల్లోనికి వెళ్తున్నప్పుడు మీ శక్తి సరిపోవట్ల తండ్రి చెయ్యి పట్టుకోవటానికి. అదే తండ్రే మీ చెయ్యి పట్టుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? తండ్రికి ఉన్న బలం ఎంత, మీకున్న బలం ఎంత? తండ్రి మీ చేతిని పట్టుకుంటే ఏది వచ్చినా కూడా గమ్యస్థానం చేరే వరకు కూడా మీ చేయిని విడిచిపెట్టడం, చాలా గట్టిగా పట్టుకుంటాడు. శరీర తండ్రి నిన్ను అంత గట్టిగా పట్టుకుంటే, మనందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన మన తండ్రి మనతో మాట్లాడుతూ ఈరోజు చెబుతున్న మాట చూద్దాం రండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు ఎలాంటి భయాల్లో ఉన్నా సరే, ఎలాంటి గందరగోళ పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నా సరే, యెహోవానగు నేను భయపడకము, నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని గట్టిగా పట్టుకుంటున్నాడంట. నీ చేతిని గట్టిగా పట్టుకుంటున్నాడు. దేవుడే నీ చేతిని పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎంత ధైర్యంగా ఉంటుందో తెలుసా? ఇప్పటి వరకు నువ్వు ఉన్న భయాలన్నిటిని కూడా పక్కన పెట్టు. ఆయన నీతో ఉన్నాడు, ఆయన నిన్ను పట్టుకున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఆయన పట్టుకున్నావు. అందుకే సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు, చెదిరిపోతున్నావు, స్థిరంగా నిలబడలేకపోతున్నావు. నీ శక్తి సరిపోవట్లా, ఆ చెయ్యి పట్టుకుని వెళ్ళడానికి నీ శక్తి సరిపోవట్లా. సమస్య వచ్చినప్పుడు చెయ్యి వదిలేసి అటు ఇటు చూస్తూ ఉన్నావు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ చెయ్యి పట్టుకున్నాను, నువ్వు భయపడొద్దు, నీ భయాలన్నిటిని వదిలిపెట్టు. దేవుడే నీ హస్తాన్ని పట్టుకున్నాడంట. ఆయన నీ చేయి పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? గట్టిగా ఆయన నీ చేయి పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? చూద్దాం, చూడండి. 18వ కీర్తన 16వ వచనం. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు.
నన్ను పట్టుకొని ఎక్కడి నుంచి అంట, మహాజలరాశుల్లో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించిన, దేవుడు పట్టుకుంటే ఎలా ఉంటుందంటే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నిన్ను ద్వేషించేవారు, నిన్ను దూషించేవారు, నిన్ను అవమానించేవారు ఎంతమంది నీకున్నా, నీ శత్రువులు నీకంటే బలిష్ఠులైన వారైనా, బలం కలిగిన వారైనా, హోదా కలిగిన వారైనా, అధికారం కలిగిన వారైనా, సామర్థ్యం కలిగిన వారైనా, నిన్ను మించిపోయిన స్థాయిలో ఉన్నవారైనా, వారు నీ మీదకి వస్తూ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. జలరాశుల్లో పడి ఉన్నా కూడా ఆయన లేవనెత్తుతాడంట. జలరాశులు ఎలా ఉంటాయి? లోతు ఎంతో తెలుసా? జలరాశులది తెలీదు. లోతుల్లోనికి పడిపోతాం. కొన్ని సందర్భాల్లో మనకు వచ్చే సమస్యలు కూడా ఎలా ఉంటాయంటే, మనకు తెలియకుండానే మునిగిపోతూ ఉంటాం, లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఉదాహరణకి అప్పు చేసే స్థితి ఉందనుకోండి. అప్పు అనేది ప్రారంభమైన తర్వాత ఆదాయం లేకుండా పోయిందనుకోండి, తగినంత ఆదాయం రాకుండా అప్పులు ఎక్కువ అవుతూ ఉన్నాయనుకోండి, వచ్చే ఆదాయం కంటే అప్పులు పెరుగుతూ ఉన్నాయనుకోండి, ఒకచోట అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పును కట్టకపోతే తీసుకున్న వ్యక్తి ఊరుకోడు, దానికి వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. ఈ టెన్షన్ తట్టుకోలేక, ఈ ప్రెషర్ తట్టుకోలేక ఇక్కడ అప్పు తీర్చడానికి ఇంకొక చోట అప్పు చేస్తాం. ఇక్కడ 5 రూపాయలు వడ్డీ అయితే ఇంకొక చోటకి వెళ్ళి 10 రూపాయలైనా సరే తీసుకొస్తాం వడ్డీకి. 10 రూపాయల వడ్డీకి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ అప్పు తీరుస్తాం. అంత మాత్రం అప్పు తీరిపోయిందా? ఇంకా డబుల్ అయిపోయింది మన పరిస్థితి. ఈ అప్పు తీర్చామంటే ఆ అప్పు తీసుకున్నాం, అది పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఆ అప్పు తీర్చాలి, మళ్ళీ ఇంకొక చోట అప్పు తీసుకుని 15 రూపాయలైనా సరే అప్పు తీసుకుని అక్కడ తీరుస్తూ ఉంటాం. చివరికి ఏమవుతూ ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడ గొయ్యి తవ్వుతాం, ఈ గొయ్యిను పోడ్చడానికి పక్కన ఇంకో గొయ్యి తవ్వుతున్నాం, అది ఇంకా కొంచెం లోతుగా తవ్వుతున్నాం, దాన్ని తీసుకొచ్చి ఇది పూడుస్తున్నాం, మళ్ళీ అది పోడ్చడానికి ఇంకొక చోట తవ్వుతున్నాం. అంటే మనం ఉన్న ప్లేస్ అంతా కూడా గోతులతోనే ఉంది. ఎక్కడ చూసినా కూడా భయమే, ఏ రోజు చూసినా కూడా భయమే. ప్రశాంతంగా నిద్రపోయిన జీవితం లేదు. ఏ రోజు నిద్రపోయాము ప్రశాంతంగా అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే క్వశ్చన్ మార్కే. కానీ చూసే వాళ్ళందరికీ ఎలా కనిపిస్తుంది అంటే, మన చేతిలో ఎప్పుడు చూసినా డబ్బులు గలగలలాడుతున్నాయి. వీళ్ళకి ఏంట్రా, ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బులు పడతాయి, వీళ్ళకి ఎన్ని లక్షలైనా సరే తీసుకొచ్చి ఇచ్చేస్తారు, భయమే లేదు అన్నట్టుగా ఉంటుంది. ఎదుటివాడికి నీకు డబ్బులు ఇవ్వాలంటే భయం ఉండదు. ఇప్పటి వరకు నువ్వు కట్టేంతవరకు ఎక్కడో చోట తల తాకట్టు పెట్టి అప్పో సప్పో చేసి తీసుకొచ్చి కట్టేస్తూ ఉన్నావు. నీకు తెలియకుండా నీ హృదయం ఏమవుతూ ఉంటుంది, ఏం ఆలోచన చేస్తూ ఉంటుందంటే, అమ్మో తీసుకున్న చోట ఇవ్వకపోతే నా పొరుగు ఏమైపోద్ది, నా పరిస్థితి ఏమైపోద్ది, కాబట్టి నేను మాట పడకూడదు, తీర్చాలి, అప్పులు తీర్చాలి, ఎలాగైనా అని ఇంకొక చోట తీసుకుంటూ ఉంటావు. కానీ నీకు మాత్రమే తెలుసు నీకు ఎంత అప్పు ఉందో, ఎంత బరువు ఉందో. కొన్ని సందర్భాల్లో నీ ఫ్యామిలీ కూడా నేను అర్థం చేసుకోరు, నీ కుటుంబానికి కూడా అర్థం కాదు. వాళ్ళ లగ్జరీస్ వాళ్ళకి కావాలి, వాళ్ళ కోరికలు వాళ్ళకి తీర్చబడాలి. అవి అడిగిని ఇవ్వకపోతే తల్లికి ప్రేమ లేదు నా మీద, మా నాన్నకి ప్రేమ లేదు నా మీద, మారిపోయారు మా పేరెంట్స్ అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఆశలు తీర్చడానికి కూడా నువ్వు అప్పులు చేయడం ప్రారంభించావా? అప్పు అనేది పెను ముప్పుగా మారి నీకు తెలియకుండానే నువ్వు లోయలో పడిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. శత్రువు బలమైన వాడంటే వేరే శత్రువు కాదు. మనం పైకి కనిపించే శత్రువులు బలంగా కండపుష్టి కలిగి ఉన్నారంటే ఏదో ఒకటి చేసి వాళ్ళ నుంచి తప్పించుకుంటావు. కానీ ఇక్కడ శత్రువు అనేవాడు కంటికి కనిపించేవాడు కాదు, నీ మనస్సులో లోపల ఉండి నిన్ను బలహీనపరుస్తూ, భయాలు పెడుతూ, మేకపోతు గాంభీర్యంలాగా పైకి నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నా కూడా అంతరంగంలో భయం ఉంటుంది. అమ్మో అక్కడ నేను కట్టాలి, డేట్ వచ్చేస్తుంది, ఆ డేట్ వచ్చేసరికి డబ్బులు కట్టాలి, ఇక్కడ కట్టాలంటే ఏం చేయాలి, అన్ని ప్రయత్నాలు చేస్తాం, అంటూ చూస్తాం, ఇటు చూస్తాం, ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చి కట్టేస్తాం. వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. మనకేమో అర్థం కాని పరిస్థితి. చూసే వాళ్ళందరూ ఏమో వాళ్ళ పరిస్థితి ఏంటి చాలా బాగుంది అన్నట్లుగా కనిపిస్తూ ఉంటాం. రాత్రిపూట నువ్వు నిద్రపోయేటప్పుడు మాత్రం నీ బెడ్కు మాత్రం తెలుసు, నువ్వు కప్పుకునే బెడ్షీట్కి మాత్రం తెలుసు, ఆ పిల్లోకి మాత్రం తెలుసు నువ్వు ఎంత నిద్రపోతున్నావో, ఎంత కన్నీరు కారుస్తున్నావో. వీటన్నిటికంటే నువ్వు నమ్మిన దేవునికి కూడా తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎంతకాలం ఈ అప్పుల వైపు చూసి భయపడుతూ వాడేదో అంటాడు, వీడేదో అంటాడని నీ సొంత జ్ఞానం ఉపయోగించి అక్కడప్పు చేసి ఇక్కడప్పు చేసి అటు ఇటు పరుగులు తీస్తే అప్పుల్లోకే వెళ్ళిపోతావు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడి ఆ సమస్య గురించి దేవుడి దగ్గర కూర్చుని మోకరించి, ప్రభువా నా వల్ల కావట్లేదయ్యా, నేను మొయ్యలేకపోతున్నాను ఈ భారాన్ని, నేను ఎలా బయటకు రావాలి తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నీ చెయ్యి నేను పట్టుకున్నా, ఇక నుంచి నువ్వు ఏది చేసినా జయాన్నే నీకు ఇస్తా. హల్లెలూయా. దేవుణ్ణి ముందు పెట్టి నువ్వు ఏది ప్రారంభించినా కూడా నీ అప్పుల్లో నుంచి నువ్వు బయటకు రాగలవు, జయాన్ని నువ్వు చూడగలవు. దేవుణ్ణి ముందు పెట్టకుండా, దేవుడు అంటే ఇష్టమే నాకు, దేవుడు అంటే చాలా అపారమైన విశ్వాసం ఉంది, కానీ
నేను మాత్రం నా సొంత జ్ఞానంతోనే ప్రయత్నాలన్నీ చేస్తాను. హల్లెలూయా. చాలామంది భయాలు ఎందుకు వాళ్ళ హృదయాల్లో ఉంటున్నాయంటే పరిపూర్ణంగా దేవుణ్ణి విశ్వసించట్లా. దేవుడు నీ స్థితిని మారుస్తాడని నువ్వు పరిపూర్ణంగా విశ్వాసం ఉంచట్లా. ఎందుకంటే అలలు వంటి శ్రమలు మీదకు వస్తున్నాయి. సముద్రంలో నువ్వు ప్రయాణం చేస్తుంటే ఒక అల దాటిపోయిన తర్వాత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని కొంచెం ముందుకెళ్ళేలోపు ఇంకొక అల వస్తుంది. అది దాటిన తర్వాత ఇంకొక అల వస్తుంది. నీ ఉక్కిరి బుక్కిరి అయిపోతున్నావు. కానీ ఈ అలల్లో నుంచి బయటకు ఎలా రావాలి, సముద్రంలో నుంచి బయటకు ఎలా రావాలో నీకు అర్థం కావట్లా. దేవుడికి నీ చెయ్యి అందించు. దేవుడి వైపు చూడు. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి నీ సమయం, నీ హృదయం. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని కోరుకుంటాడు, నీ సమయాన్ని ఆయనతో గడపడానికి ఆయన కోరుకుంటాడు. కానీ నువ్వేం చేస్తావంటే అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి అప్పులోడు కట్టినట్టే దేవుడికి కూడా అప్పులు చేసి తీసుకొచ్చి కట్టేస్తూ ఉంటాం. కానుకలో దశమ భాగాలో ఇవ్వాల్సిన ఎన్ని దేవా నేను ఇచ్చేసాగా అంటాం. ఏమవుతుంది దానివల్ల? అప్పులు ఇంకా పెరుగుతున్నాయి కానీ నీ స్థితి మారుతుందా? పరిస్థితి మారుతుందా? నీ స్థితి మారాలి అంటే, నువ్వు ఆ లోతుల్లో నుంచి లోయలో నుంచి బయటకు రావాలి అంటే, నువ్వు భయం పోగొట్టుకోవాలి అంటే దేవునికి నువ్వు ఇవ్వాల్సిందే నీ సమయం, నీ హృదయం. ఏమి ఇవ్వాలి? సమయాన్ని ఇవ్వాలి, హృదయాన్ని ఇవ్వాలి. నీ శత్రువు బలమైన వాడు అయినప్పటికీ కూడా ఆయన చెయ్యి పట్టుకుని నిన్ను పైకి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే జలరాశుల్లో నువ్వు చిక్కుపడిపోయి ఉన్నా కూడా, భయంకరమైన పరిస్థితులకు నువ్వు వెళ్ళినా కూడా తప్పకుండా నేను ఆయన బయట వేయగలడు. ఏ మనుష్యుడు కూడా నీకు సహాయం చేయలేడండి. సహాయం చేయలేడంటే నా ఉద్దేశం స్వార్థంతో సహాయం చేస్తాడు, నిస్వార్థంగా సహాయం చేయడు. నీ నుంచి ఏదైనా మేలు ఉంది అంటే, నీ నుంచి వచ్చేది ఏదైనా ఉందంటే నీకు అప్పుడు చెయ్యి అందించి పైకి లాగుతాడు. ఇప్పుడు వచ్చేది కాకపోయినా ఫ్యూచర్లో వచ్చేదైనా చూస్తాడు. వాడి చూపు అంతా కూడా వాడికి ఏంటి, నాకేంటి అనేదే చూస్తాడు. వాడికి లాభం లేదనుకోండి, వాడు ఎంత మాత్రం కూడా నీకు సహాయం చేయడానికి ఇష్టపడ్డావు, మొహం తిప్పేసుకుని పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన చెప్తున్నాడు, అప్పులనే భయం నీకుంటే ఆ భయాన్ని పక్కన పెట్టు. నువ్వు ఇంక భయపడవద్దు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే నీ చేయి పట్టుకోబోతూ ఉన్నాడు. దేవుడిని నీ చేయి పట్టుకోవాలంటే నువ్వు దేవునికి దగ్గరగా రా. దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపు. దేవుని వాక్యముతో సహవాసం చేయి. దేవుని ప్రార్థనలో గడుపు. ఆయనతో మాట్లాడటం నేర్చుకో. నీ హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించు. నీ కన్నీరు ఒకవేళ కారిస్తే ఆయన సన్నిధిలో కాచు, ఆయన నామంలో కాచు. ఆయన ఏంటంటే నువ్వు దిండు మీద కన్నీరు కారిస్తే ఆ దిండు పీల్చుకుంటుంది, తర్వాత దాన్ని ఆవిరైపోద్ది. కానీ దేవుని దగ్గర నువ్వు కన్నీరు కారిస్తే నీ కన్నీటిని ఆయన కవిలలో భద్రపరుస్తాడు. కవిల అంటే పుస్తకంలో రాస్తాడంట నీ కన్నీరు ప్రతి దాన్ని కూడా, నీ స్థితి అంతటిని కూడా ఆయన లిఖిస్తాడంట పుస్తకంలో. ప్రతి దానికి కూడా దేవుడు జవాబిస్తాడు. భయంగా ఉందా? ఈ అప్పుల్లోంచి నేను ఎలా బయటపడాలి? నాకు ఎవరు సహాయం లేరు, నా వ్యాపారం అంతా నష్టాల్లో ఉంది, ఉద్యోగంలో నాకు ప్రమోషన్స్ రావట్లేదు, ఎంతకాలం కష్టపడగలను, ఈ కూలి పనులు చేసి ఈ అప్పులు నేను ఎలా తీర్చగలను, నా భర్త నాకు తోడు ఉండట్లేదు, నాకు సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే నా భార్య నాకు సపోర్ట్ చేయట్లేదు, నా సంపాదన అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది, చల్లా చెదురుగా అయిపోతుంది, సంపాదిస్తున్నాను, కష్టపడుతున్నాను, రూపాయి కూడా మిగలట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, పిల్లలు ఎదిగిపోతున్నారు, చేతికి వచ్చేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తుని ఎలా సెట్ చేయాలో తెలియట్లేదు, ఈ అప్పులు ఎలా తీర్చాలో తెలియట్లేదు, లేదా పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి నా స్థితి అని నువ్వు వేదన చెందుతున్నావా? కలవరపడుతున్నావా? నీ దుఃఖమంతా నీ స్నేహితులతో పంచుకుంటున్నావా? మనుషులతో పంచుకుంటున్నావా? లేకపోతే ఈ దుఃఖంలో నుంచి బయటకు రావడానికి కొన్ని వ్యసనాల్లోకి వెళ్తున్నావా? టీవీ చూస్తే సమయం గడిపితే నా బాధ మర్చిపోతాననే టీవీ సీరియల్స్ చూస్తా, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెడతా, ఫోన్లు చేసి గంటలు మాట్లాడతా సమయాన్ని వ్యర్థం చేస్తున్నావా? బాధను మర్చిపోవడానికి ఫోన్ దగ్గర పెట్టుకుని రీల్స్ చూసుకుంటా, ఆ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవి చూసుకుంటా కాసేపు ఉపశమనం పొందుదామని నీ మనస్సును డైవర్ట్ చేసుకోవడానికి ఫోన్తో సమయాన్ని ఎక్కువ గడుపుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు చేసే ఇవన్నీ కూడా వ్యర్థమే. నీ బాధను బయటకు తీయలేవు, బాధలో నుంచి నిన్ను బయటకు తీసుకురాలేవు, నీ సమస్యల్లో నుంచి నీకు విడుదల రాదు. నువ్వు ఎప్పుడైతే దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడతావో, ఇప్పుడు దాకా నువ్వు దేనితో అధికంగా సమయాన్ని గడుపుతున్నావు నాకు తెలియదు, దాన్ని పక్కన పెట్టి ఈ రోజు నుంచి దేవునితో సమయాన్ని గడుపు. ఆయన అంటున్నాడు, నీ చెయ్యి నేను పట్టుకుంటాను. ఎవరు చేయి పట్టుకుంటాడంటే ఎవరైతే దగ్గరగా ఉండి చెయ్యి అందిస్తారో వాళ్ళదే పట్టుకోగలరు. అవునా? మనకు దూరంగా అక్కడెక్కడో ఉన్న వాళ్ళని నేను చెయ్యి పట్టుకోవాలని నాకు ఉన్నా కూడా నువ్వు నాకు చెయ్యి ఇవ్వకుండా నీ పనుల్లో నువ్వు బిజీగా ఉండి నీ క్రియల్లో నువ్వు బిజీగా ఉంటే నీ చెయ్యి నేను పట్టుకోగలనా?
తండ్రి అయిన దేవుడు కూడా నీ చెయ్యి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వేంటంటే నీ చెయ్యిని ఆయనకి ఇవ్వకుండా నీ జ్ఞానంతో నువ్వేదో చేయాలని వాళ్ళ చెయ్యి వీళ్ళ చెయ్యి పట్టుకుంటూ వాళ్ళకి వీళ్ళకి చేతులు ఇస్తూ చేతులు జాపుతూ ఉండిపోతున్నావు. దేవుడు ఎప్పుడు కూడా నేను ఇతరుల దగ్గర చెయ్యి చాచేవాడుగా ఉంచాలనుకోవట్లా, ఇతరులకు ఇచ్చేవారుగా నీ చెయ్యి ఎప్పుడు పైన ఉంచేలాగా ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన కుమారుడు కుమార్తెవు తెలుసా, ఆయన స్వరూపంలో నిన్ను అపురూపంగా చేసుకున్నాడు. ఈ సృష్టిలో దేనికి కూడా ఆయన రూపాన్ని ఇవ్వాల, ఆయన ఆత్మని ఇవ్వాల. మనుషులుగా ఉన్న నీకు మాత్రమే నాకు మాత్రమే ఆయన ఆత్మనిచ్చాడు. ఆయన కుమారుడు కుమార్తెలుగా ఉన్న మనల్ని ఎలా పడితే అలా వదిలేస్తాడా? మనమే ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నాం. మన కోరికలన్నీ మనల్ని గుర్రాల్లాగా మారిపోయి కోరికలు ఆయన నుంచి దూరంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయేలాగా చేస్తున్నాయి. గుర్రమేకి వెళ్ళిపోయినట్లుగా నీ కోరికలకు కళ్ళం వేసుకో, గుర్రాలకి కళ్ళం వేసుకో. నిన్ను బలహీనపరుస్తున్న బలహీనతకి నువ్వు కళ్ళం పెట్టు. దేవుని దగ్గరికి రా. దేవుడు నీ శత్రువు ఎలాంటి వాడైనా కూడా బయటకు తీసుకొస్తానంటున్నాడు, నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. నువ్వు అప్పుల్లో ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా, ఏ స్థితి అయినా కావచ్చు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి, మనుషులుగా మనకి సమస్తము సాధ్యం కాదు, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడు దాన్ని సాధ్యపరచాలని జీవితంలో అంటే నువ్వు చేయాల్సిన పని ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనకి నీ చెయ్యిని అందించు, నీ హస్తాన్ని అందించు. హస్తాన్ని అందించడం అంటే ఏంటి? ఆయనకు సమీపంగా రా, ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపు, ఆయన వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆయన దగ్గర మొరపెడుతూ నీ హృదయాన్ని ఆయన పాదాల దగ్గర కృమ్మరిస్తూ, దేవా నా స్థితి ఇలా ఉందయ్యా, నువ్వే తప్ప నాకు ఎవరూ లేరు, నీవే నాకు సహాయం చేయాలయ్యా అని ఆయనకు నువ్వు మొరపెడితే ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తానంటున్నాడు. మరొక మాట చూద్దాం, 37వ కీర్తన 24 నుంచి 26 వచనాల్లో, దేవుడు ఎవరి హస్తాన్నైతే పట్టుకుంటాడో, ఎవరి చేతినైతే పట్టుకుంటాడో వాళ్ళ సంతానం ఎలా ఉంటుందంట? ఆశీర్వదించబడుతుందంట. అప్పు ఇచ్చేవారిగా వారు ఉంటారంట. భక్తుడు ఆయన అనుభవంలో నుంచి చెప్తున్నాడు, నేను చిన్నవాడై ఉన్నప్పుడు చూశాను, ముసలివాడై ఉన్నప్పుడు చూశాను, అప్పటికి ఇప్పటికీ కూడా నీతిమంతుల సంతానము భిక్షమెత్తుకొనుట నేను ఇంతవరకు చూడలేదు. ఇతరులను అడగడం అనేది, నీతిమంతుల సంతానము చెయ్యి చాపడం అనేది నేను ఎంతవరకు చూడలేదు అంటున్నాడు. నీ చెయ్యి ఆయనకి అప్పగిస్తే, దేవునికి నువ్వు అప్పగిస్తే, దేవునితో సమయాన్ని నువ్వు గడిపితే, ఆయనకు నీ జీవితాన్ని అప్పగిస్తే, నీ చెయ్యి పట్టుకోవడానికి ఆయనకి నీ చేతిని ఇస్తే జరిగేది ఏంటంటే మధ్య మధ్యలో నీవు పడిపోవచ్చు. చెయ్యి పట్టుకున్నా ఆయన, నువ్వు పట్టుకున్నావు అనుకో నువ్వు పడిపోతావు, చెయ్యి వదిలేస్తావు. కానీ ఆయన పట్టుకుంటే పడతావా? కింద పడినా కూడా ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? నేలను పడినను లేవలేక ఉండడంట. ఎవరైతే ఆయనకి చేయిస్తారో, పరిపూర్ణంగా ఆయన మీద విశ్వాసం ఉంచుతారో, ఆయన తప్ప నాకు వేరే ఆధారం లేదు, నువ్వే నాకు ఆధారం, నువ్వే నన్ను రక్షిస్తావు, నువ్వే నన్ను విడిపిస్తావు, నువ్వే నా సమస్యలో నుంచి బయటకు తీసుకొస్తావు, దేవా నీ మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచాను, నా మనస్సు నీ మీద ఉంచా, నువ్వు నన్ను విడిపిస్తావు, నేను నమ్ముతున్నా, నా అప్పులను నువ్వు తీరుస్తావు, నేను నమ్ముతున్నా, నా స్థితిని నువ్వు మారుస్తావు, నేను విశ్వాసం ఉంచుతున్నానని చేతిని ఆయనకు అప్పగించి ఆయన మీద నువ్వు ఆధారపడితే మధ్యలో నీకు సమస్యలు రావచ్చు, అప్పులు ఇంకా అధికం కాకపోవచ్చు, పెరుగుతూ ఉండొచ్చు, నిన్ను వెనకకు లాగే పరిస్థితులు ఎదురవ్వచ్చు. కానీ దేవుడు నీ చేయి పట్టుకున్నాడు కాబట్టి నిన్ను పడనివ్వడు, జారిపోనివ్వడు. అయితే నువ్వు మాత్రం నీ విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చుకోవద్దు, అల్ప విశ్వాసంగా మారొద్దు, మరలా వెనకకి తిరగొద్దు. ఒక్కసారి ఆయన నువ్వు నమ్మిన తర్వాత, ఆయన వద్దకు వచ్చిన తర్వాత నీకు సమస్యలు అధికమైనా, నీ శ్రమలు ఎక్కువైనా నువ్వు నమ్మాల్సింది ఒకటే, ఎలాంటి సమస్య అయినా కూడా నా దేవుడు విడిపిస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అనే అచంచలమైన విశ్వాసం నీలో ఉన్నట్లయితే నీ పిల్లలను ఎలా మారుస్తాడంట? ఆయన బహుగా ఆశీర్వదిస్తాడు. నీతిమంతులు పిల్లలంట భిక్షమెత్తుకోరంట, భిక్ష ఇస్తారంట, ఇతరులకు ఇచ్చేవారుగా. అది ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళికలో నిజంగా నువ్వు ఉన్నావా? ఈ మాటలు వింటున్న నువ్వు నిజంగా ఆయన మీద ఆధారపడ్డావా? లేకపోతే మా అన్నయ్య ఉన్నాడులే, గవర్నమెంట్ జాబ్ ఉంది, మా అన్నయ్య ఏదో ఒకటి చేస్తాడులే నా పిల్లలకి, లేకపోతే మా తమ్ముడు ఉన్నాడులే, వాడికి 1,00,000-1,50,000 సంపాదిస్తున్నాడు, నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాడు, వాడు చూసుకుంటాడులే అనుకుంటున్నావా? నీ తల్లికి ఆస్తి ఉందో, నీ తండ్రికి ఆస్తి ఉందో, తర్వాత ఆ ఆస్తి మీద ఆధారపడి బ్రతికేయచ్చులే, మనం ఎలా ఉన్నా సరే ఇప్పుడు అని వాటి మీద ఆధారపడుతున్నావా? లక్షల ఆస్తి అయినా ఒక రాత్రిలో సున్నాగా మారిపోగలుగుతాం. జాగ్రత్త. నువ్వెవరి మీద ఆధారపడుతున్నావు?
దేన్ని చూసి నువ్వు అతిశయిస్తున్నావు? దేనిని చూసి నువ్వు బ్రతుకుతున్నావు? మా అమ్మోళ్ళు ఆస్తుంది, మా అబ్బాయి వాళ్ళు ఆస్తుంది. వివాహం చేసేటప్పుడు కూడా తల్లిదండ్రులు చూసేది ఏంటి? వాడికి ఉన్న ఆస్తి ఏంటి, అంతస్తు ఏంటి, ఉద్యోగం ఏంటి, వచ్చేది ఏంటి, ఇవే చూస్తున్నారు. కానీ వాడు దేవుణ్ణి అనుసరించేవాడిగా ఉన్నాడా? అల్లుడిగా తెచ్చుకునే వ్యక్తి దేవుని భయం కలిగి ఉన్నాడా? దేవునితో సహవాసం చేసేవాడిగా ఉన్నాడా? దేవునికి చెయ్యి అందించాడా? దేవుని నామంలోనే సమస్తం చేస్తున్నాడా? దేవుడు ఆయనతో ఉన్నాడు అనుకోండి, ఈరోజు ఉన్న ఆస్తి ఉండొచ్చు, పోవచ్చు. కానీ దేవుడు ఉంటే ఆస్తి కర్తగా ఎప్పుడైనా మారుస్తాడు. సమస్తం ఆయన దగ్గర ఉంది. సమస్తం ఆయన దగ్గర ఉందండి. ఇవ్వాలంటే ఎంతసేపు ఇస్తాడు? మీరు చూడాల్సింది ఏంటంటే, మీరు దేవునికి దగ్గరగా ఉండాలి. మీ ఇంటికి తెచ్చుకుని మీ కుటుంబానికి చేర్చుకునే ఒక ఫ్యామిలీ కూడా దేవునికి దగ్గరగా ఉందా లేదా చూడాలి. మీరు ఆస్తులు నేను ఇప్పుడు తీసుకెళ్ళి మీ పిల్లల్ని చేతిలో పెట్టారనుకో, లేకపోతే ఉద్యోగం ఉందని తీసుకెళ్ళి చేతిలో పెట్టారనుకో, ఆ ఉద్యోగం శాశ్వతమా? గవర్నమెంట్ ఉద్యోగం అయినా కావచ్చు, ఏమైనా జరగచ్చు. మీరు చూడాల్సింది మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ని కాదు, కంటికి కనిపించే వీటిని కాదు. అవి ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడా లేదా? అవి ఉన్నాయి, మంచిదే. వాటితో పాటు దేవుడు ఉన్నాడా లేదా వీళ్ళ కుటుంబంలో? ఆ కుటుంబం దేవుని అండర్లో ఉందా లేదా? దేవుని చేతి కింద ఉందా లేదా? దేవునికి చేయి అందించిందా లేదా? అలా అనుకుంటేనే మీ పిల్లలు, మీ పిల్లల పిల్లలు రేపు ఆశీర్వదించబడతారు. కుటుంబంలో క్రీస్తు లేకుండా, దేవుడు ఆ కుటుంబానికి అధిపతిగా ఉండకుండా ఆ కుటుంబం ఆశీర్వదించబడదు. ఈరోజు ఇచ్చే స్థితిలో ఉన్నాడు, ఈ చేతికి ఎక్కడ అడుక్కునే పరిస్థితి లేదు, ఎవరిని అడగాల్సిన పరిస్థితి లేదు, ఎంత కావాలంటే అంత ఉంది. 7 తరాలు కూర్చుని తిన్నా కానీ తరగని ఆస్తుంది, వాళ్ళకి ఇచ్చేద్దాం పిల్లని అనుకుంటే పప్పులు కాలేసినట్టే. మీరు ఏమైనా జరగచ్చు. ఏమున్నా లేకపోయినా దేవుడు ఉన్నాడో లేదో చూసుకోండి. దేవుడైతే ఆయన చెయ్యి పట్టుకున్న వాళ్ళనంట ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయనే పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకుంటాడు. ఏం చేస్తాడు? ఆయన చేయి పట్టుకున్న వాళ్ళు ఏమవుతారు? మొదట జలముల్లో పడిపోయి వెళ్ళిన సమస్యలున్నా, శోధనలున్నా కూడా ఆయన ఆ భయాన్ని విడిపిస్తాడు. నీ శత్రువు ఎంత బలమైన వాడైనా సరే, నీ ముందున్నది ఎలాంటి బలమైన సమస్య అయినా సరే, ఆయన దాని నుంచి విడిపిస్తాడు. రెండోది, ఆయన చేయి పట్టుకుంటే మనలను పడనివ్వడు, పడిపోనివ్వడు, లేవనెత్తుతాడు. పడిపోయే స్థితిలో నువ్వు ఉన్నట్టుగా కనిపిస్తావు, అవమానం రానివ్వడు. అమ్మో అయిపోయింది నా పరిస్థితి, ఇంకా అందరి ముందు నా పరువు పోతుంది ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్న పరిస్థితి రావచ్చేమో, కానీ ఆయన నిన్ను ఎంత మాత్రం పడిపోనివ్వడు. లాస్ట్ మినిట్లో మిరాకిల్ చేస్తాడు. అయితే నీ విశ్వాసం ఎంతవరకు ఉంది? ఆయన వైపు చూస్తున్నావా, మనుషుల వైపు చూస్తావా? దాని మీద ఆధారపడి ఉంది అద్భుతం జరగటం. నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే తప్పకుండా ఆయన అద్భుతాన్ని చేస్తాడు. చూడండి, ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం నుంచి చదువుదాం. చూడండి, యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి పేతురు గారు గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడంట. పేతురు అంటే ఎవరో? ఆయనకు దగ్గరగా ఉన్నవాడే, శిష్యుడే, ఆయనతో ఉన్నవాడే. కానీ ఆయన గాలిని చూసి మునిగిపోసాగాడు. అంతకుముందేమో యేసుని చూశాడు, యేసు ప్రభువుని చూశాడు, ఆయన మీద విశ్వాసం ఉంది, నీటి మీద నడిచాడు, ఆశ్చర్యకార్యం అద్భుత కార్యాన్ని చేశాడు. నీళ్ళ మీద నడవగలవా మనం? కానీ దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. నిన్ను కూడా నీటి మీద నడిపించగలడు ఆయన, నువ్వు విశ్వాసంగా ఆయన వైపు చూస్తే. నీటి మీద నడవడం అంటే ఇప్పుడు ఉండే నీళ్ళలో కాలేయమాకండి. నేను అనేది ఏంటంటే, సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా లోతులోకి వెళ్లకుండా ఆ సమస్యలను దాటుకొని వెళ్ళిపోయే శక్తి దేవుడు ఇస్తాడు, నువ్వు దేవుడి వైపు చూస్తే. దేవుడి వైపు చూసినంత కాలం ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతావు అలవోకగా. ఎప్పుడైతే సమస్యల వైపు చూసి దేవుడి వైపు చూడటం మానేస్తావో, ఇక్కడ పేతురు కూడా దేవుడి వైపు చూడటం మానేసి గాలి వైపు చూడటం ప్రారంభించాడు. దేని వైపు చూశాడు? అప్పుడు దాకా గాలి లేదా సముద్రం మీద, కానీ గాలి కనపడలా. ఎందుకంటే యేసు ప్రభువే కనపడ్డాడు ఆయనకి, ఆయన మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభువునే చూస్తూ ఉన్నాడు. గాలి కనపడలా, అలలు కనపడలా, కెరటాలు కనపడలా, చుట్టూ ఉన్న ఆయన స్నేహితులు కనపడలా, పడవ కనపడలా, ఎవరు కనపడలా. యేసుప్రభు ఒక్కడే కనపడ్డాడు. కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేశాడు, నడిచాడు. ఈలోపు గాలి కనపడిందంట. యేసుప్రభుని అలా పక్కకు చూశాడు, గాలి కనపడింది. గాలి కనపడంగానే హృదయంలో ఏం బయలుదేరింది? భయం బయలుదేరింది. భయం బయలుదేరంగానే అడుగు ఏమైంది? మునిగిపోవటం ప్రారంభమైంది. అప్పుడు ఏం చేశాడు? వెంటనే, ప్రభువా
నన్ను రక్షించమని కేకలు వేశాను. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, యేసు ప్రభువుని అనుసరించి మనం నడుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అనుకోకుండా మధ్యలో సమస్యలు వచ్చినాయి. అప్పులు కావచ్చు, లేకపోతే తిప్పలు, ఇంట్లో వాళ్ళు మీ మీద మాట వెనక ఎదురు తిరిగే పరిస్థితులు కావచ్చు, నీ పిల్లలు నీకు అవమానం తెచ్చే పరిస్థితి తీసుకురావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఈ రోజున పిల్లలు చూస్తే అసలు భయంకరంగా ఉన్నారు కదా. అమ్మ నాన్న పెంచుతారు, వీళ్ళకి నచ్చిన వాళ్ళు చూసి పెళ్లి చేసేసుకుని వచ్చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, మీరు మీ అమ్మాయిని చంపేస్తానన్నారంటగా, ప్రాణహాని ఉందంటగా మీ వల్ల, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు మైనర్సా మేజర్స్ మైనర్లు కాదు, వాళ్ళు మేజర్లు అయ్యారు. వాళ్ళకి మేమున్నాం అండగా, ప్రొటెక్షన్ మాది, ఏమన్నా జరిగిందా మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తామని ఫోన్లు వస్తున్నాయి. ఏం చేస్తారు తల్లిదండ్రులు అప్పుడు? వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారు, ఎన్ని కలలు కన్నారు, వాళ్ళ కోసం ఎంత కష్టపడి సమకూర్చారు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎన్ని కలలు కన్నారు. వాళ్ళని తీసుకెళ్ళి చక్కగా కూర్చోబెట్టి మంచి సంబంధం చూసి తీసుకొచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి దేవుడు మన కోసం ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటాడో, తల్లిదండ్రులు కూడా మనకు అలాంటి భవిష్యత్తు ఇవ్వాలని ఎంతగా ప్రయాసపడి రూపాయి సమకూర్చి దాచి నీ కోసం ప్రణాళిక ప్లాన్ సిద్ధపరిస్తే, నువ్వు రాత్రికి రాత్రి ఒక్క రోజులో అన్ని చెల్లాచెదురు చేసేస్తే ఆ తండ్రి మనసు ఎలా ఉంటుంది, ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది? అప్పటి వరకు పోలీస్ స్టేషన్ అంటే తెలియదు, పోలీసులు అంటే తెలియదు. ఒకవేళ వెళ్ళినా ఇతరులకు తీర్పు తెచ్చడానికి వెళ్ళాడు, ఇతరులకు ఏదైనా తప్పు ఉంటే సహాయం చేయడానికి వెళ్ళాడు, ఇతరులు ఎక్కడైనా ఇరుక్కుని ఉంటే బయటకు తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ మొదటిసారి ఈరోజు ముద్దాయిలాగా స్టేషన్లో అడుగు పెట్టాలంటే ఆ మనసు ఎలా ఉంటుంది? దానికంటే చచ్చిపోవటం బెటర్ అని ప్రాణాలు తీసేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజున. పరువు హత్యలు, లేదా కొంతమంది కోపంతో పిల్లల ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి పిచ్చి పనులు ఏమీ చేయొద్దు. దేవుని మీదే ఆధారపడండి. మీకు ఏది కావాలో తండ్రికి తెలుసు, మిమ్మల్ని కన్న తండ్రికి తెలుసు, మనందరినీ కన్న పరమ తండ్రికి తెలుసు. ఆయన మీద ఆధారపడండి, ఆయన వైపు చూడండి, సమస్యల వైపు చూడొద్దు. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? దేవుని వైపు చూసినంత కాలం చక్కగా నడిచాడు, గాలి వైపు చూడటం ప్రారంభించాడు, మునిగిపోవటం ప్రారంభమైంది. ఇట్లాగే మీరు కూడా ఏదో ఒక సమస్య వైపు చూసి భయం వచ్చిందా మీకు? కొన్నిసార్లు మనకి నిజంగానే భయంగానే ఉంటుందండి. అప్పుల గురించే మాట్లాడుకున్నాం అనుకోండి, 10 లక్షలు కట్టాలి, రాత్రి 10 10 లక్షలు కట్టాలి. ఎలా ఉంటుంది? అప్పు ఎక్కడ దొరకట్లా, డబ్బులు లేవు, ఏదన్నా తాకట్టు పెడదామంటే అప్పటికే అన్ని తాకట్లోనే ఉన్నాయి. ఆ టైంలో భయం రాక ఏమొస్తుంది? అప్పుడు యేసు వైపు చూడగలమా? ఫోన్ పట్టుకుని మన కాంటాక్ట్స్ అన్నీ ఎవరు ఇస్తారు మనకి, ఎవరైనా అన్ని ప్రయత్నాలు చేసి, అంటే దేవుని వైపు చూడటం మానేసి మనం మన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అప్పుడు భయం, అప్పుల భయం, అప్పుడు భయంతో నిద్ర పట్టదు, ఏం చేయాలో తెలియదు, పేతురులాగా మునిగిపోతాం, ఆ అప్పులో ఇంకా మునిగిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతాం. ఆ సమయంలో కూడా మీరు ఏం చేయాలంటే దేవుడి వైపే చూసి ప్రార్థన చేయాలి. దేనికైనా మీరు సిద్ధపడాలి. దయచేసి నా మాట వినండి. అప్పులు ఉన్నాయి, లేకపోతే ఏదో తిప్పలు వస్తున్నాయి, ఏదో సమస్యలు వస్తున్నాయి, అవమానం వచ్చేస్తుంది నాకు, నింద వచ్చేస్తుంది నాకు, దీనికంటే నేను చచ్చిపోవడం బెటరు అని చెప్పి తాత్కాలికంగా క్షణికావేశంలో నీ ప్రాణం మాత్రం దయచేసి తీసుకోవద్దు. అప్పు కాదు, ఇంకొకటి కాదు, ఏదొచ్చినా కూడా నువ్వు బ్రతికుండే సాధించాలి, దాని నుంచి నువ్వు బయటకు రావాలి. ఆత్మహత్య చేసుకుంటే ఇంతకాలం దేవుణ్ణి నమ్మావు, ఇంతకాలం దేవుణ్ణి అనుసరించావు, ఆ క్షణికావేశంలో సమస్య వైపు చూసి నీ ప్రాణాన్ని నువ్వే చేతులారా తీసేసుకుంటే పాతాళానికి వెళ్తావు. ఇంతకాలం చేసిన భక్తి నీకు రక్షణ ఇవ్వలేదు. ఇక నీ చేతులారా నువ్వే నీ జీవితాన్ని నరక కోపంలోకి తీసుకెళ్ళిపోయేలా చేసుకున్నావు. కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా కూడా సమస్యకు భయపడొద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు, దేవుని వైపు చూడండి. ఆ రోజు సమస్య తీరకపోయినా కొద్ది రోజులకైనా సమస్య తీరే మార్గం దేవుడు చూపిస్తాడు. నువ్వు విశ్వాసంతో బ్రతుకుండు, నువ్వు జీవించి ఉంటే కదా నువ్వు రక్షించబడేది. ప్రాణం తీసుకోవడం చాలా ఈజీ అండి. ఎంతసేపు 2 నిమిషాలు ముక్కు నోరు మూసుకుంటే వెళ్ళిపోద్ది. తర్వాత జీవితం అగ్నిగుండంలో కాల్చబడాలి, యుగాలు కాల్చబడాలి. అక్కడ రక్షించే నాదుడు లేడు. నువ్వు శరీరంతో ఉండగా, ప్రాణంతో ఉండగానే నీకు రక్షించుకునే అవకాశం నీకు ఉంది. కాబట్టి పేతురులాగా నీటి వైపు గాలి వైపు చూసే పరిస్థితులు వచ్చినా పేతురు ఏం చేశాడు? ఇక్కడ ప్రభువా, చదవండి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. మీరు కేకలు వేయాలి. ఎక్కడ కేకలు వేయాలి? సమస్య వచ్చిందని చెప్పి, అప్పులు ఉన్నాయని చెప్పి ఇంట్లో కేకలు వేయటం కాదు. కేకలు అంటే దేవుని దగ్గర దేవుణ్ణి అడగాలి, ప్రభువా నన్ను రక్షించు.
నేను మునిగిపోతున్నా, ఈ అప్పుల్లో మునిగిపోతున్నా, ఈ సమస్యలు మునిగిపోతున్నా, ప్రభువా నన్ను రక్షించని నీ చేయి అందించాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి. ఆయనకి సమీపంగా ఉండి నువ్వు కేకలు వేసి ఆయనకి చెయ్యి అందిస్తే వెంటనే ఏం చేశాడంటే యేసుప్రభు అక్కడ చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను. ఇప్పుడు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. అల్ప విశ్వాసులాగా మారొద్దు. ఎందుకు సందేహం? మీకు సందేహపడొద్దు. ఏ అప్పుల్లో ఉన్న సందేహం వద్దు, ఎలాంటి అనారోగ్యంలో ఉన్న సందేహం వద్దు. మీ చెయ్యిని ఆయనకు అందించండి. చెయ్యి చాపి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇక్కడ పేతురు పిలవడమే ఆలస్యం, దేవుడు దగ్గరగా ఉన్నాడు, చూస్తున్నాడు. పేతురు పిలిచిన వెంటనే చెయ్యి చాపి చేయబట్టుకుని లాగేశాడు అంతే. పేతురు పిలవకుండా చెయ్యి చాపలా, పేతురు పిలవకుండా లాగలా. దేవుడు కావాలంటే లాగగలడు, పిలవగలడు. కానీ దేవుడు ఏది కూడా మన ఇష్టం లేకుండా చేయడు. మీరు పిలవకుండా, మీరు అడగకుండా ఏది మీకు ఇవ్వడు. స్వచిత్తాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకుని వివేచన జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. మీరు ఆయన అడగాలి, మీరు పిలవాలి, ఆయన ఆహ్వానించాలి. అప్పుడు ఆయన వస్తాడు, చెయ్యి చాపి ఉన్నాడు, పట్టుకుంటాడు, నిన్ను పైకి లాగుతాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. అది మీ హృదయంలో ఉంటే ఆయన నిన్ను రక్షిస్తాడు. మూడో పాయింట్ ఏంటంటే రక్షిస్తాడు. ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. మొదట ఏం చూసామంటే ఆయన సమస్యల్లో నుంచి, శత్రువుల బారి నుంచి మనల్ని తప్పిస్తాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు. రెండవది ఆయన మనల్ని లేవనెత్తుతాడు, పడిపోనివ్వడు. పడిపోయే పరిస్థితులు వచ్చినా కూడా మనల్ని చెయ్యి విడవడు, పడిపోనివ్వడు, లేవనెత్తుతాడు. మూడు, ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి? దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయనకి సమీపంగా ఉండి ఆయనకి హస్తాన్ని అందించే రేంజ్లో ఉండాలి. ప్రతిదీ ఆయనకి చెప్పుకునే వారిగా మనం ఉండాలి. అలా ఉంటే ఆయన చెప్తున్నాడు మూలవాక్యంలో, నీ దేవుడినైనా యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అంటున్నాడు. సో మీరు ఎంత దగ్గరగా ఉంటే ఆయన మీ చేయిని అంత గట్టిగా పట్టుకుంటాడు. ఏ సమస్యలో ఉన్నా కూడా అలవోకగా తీసి బయటేసేస్తాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీ చెయ్యి మీరు ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నారా, అపవాదికి ఇస్తున్నారా? ఇక్కడ ఇంకో విషయం, దేవునితో పాటు పక్కనే ఉంటాడు సాతాను, అపవాది కూడా. వాడైతే మీ పర్మిషన్ అడగడు. దేవుడైతే మీ పర్మిషన్ కావాలి, చెయ్యి ఇవ్వాలి, మీరు పట్టుకోవాలి. అపవాది అయితే పర్మిషన్ అడగడు, లాగేస్తూ ఉంటాడు పట్టుకుని. రా రా, ఇది తిను, ఇది చూడు, ఇది తాగు, అసలు ఇది టేస్ట్ చేయకపోతే నీ బతికెందుకు రా బాబు, టేస్ట్ తాగు తాగు, ఎంత బాగుంటుందో తెలుసా, అసలు ఆ సినిమా చూడకపోతే నువ్వు ఎందుకు, అసలు చూడు 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 ఎంత బాగుందో చూడు, అది చూడు ఎలా ఉందో చూడు, ఇది అనుభవించకపోతే ఎందుకు నువ్వు బ్రతికింది, నువ్వు ఉన్నావు, మూల ముసలమ్మ ఉంది, ఉపయోగం ఏముంది అని నిన్ను టెంప్ట్ చేస్తూ ఉంటాడు. అపవాది దగ్గరుండి నిన్ను లాగుతూ ఉంటాడు. చాలా బాగుంటుంది అంటాడు. పాపం ఎప్పుడు కూడా వినటానికి చాలా మధురంగా ఉంటుంది, తినటానికి తియ్యగా ఉంటుందంట. తినగా 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 అప్పుడు దానివల్ల వచ్చే పర్యవసానం, సమస్యలు మనకి వస్తూ ఉంటే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అన్నీ జరిగిపోతూ ఉండి నీకేం తెలియకుండా అంత కంఫర్ట్గా, సంతోషంగా, హ్యాపీగా ఉంది. నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము అని చెప్పినట్టు ఆ మాటలు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఈ వయసులో కాకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తాం? దేవుడి దగ్గరికి రా 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 అంటావు, ఇంకా చాలా వయసు ఉంది మాకు అనుకుంటున్నారా వనస్తులారా? రేపు ఏం జరిగిద్దో తెలియదు. అసలు ఈ క్షణం దాటి మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు. జాగ్రత్తగా ఉండాలి. మీ చెయ్యి దేవునికి అందించండి, ఆయనకు దగ్గరగా ఉండండి. మీరు దేవునికి అందించకపోతే అపవాది పట్టుకుంటాడు. ఖాళీగా అయితే మీరు ఉండరు, ఖాళీగా ఉండరు. అపవాది పట్టుకోకుండా జాగ్రత్తగా మీ చేయిని కాపాడకుండా దేవుడికి అందించండి. దేవుడు మిమ్మల్ని చక్కగా గమ్యస్థానం చేరుస్తాడు.